జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులకు రుణమాఫీ చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కర్నూలులో ఉన్న అలంపూర్ నియోజకవర్గ గ్రామాల తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. రుణాలు ఎక్కడా తీసుకున్నా మాఫీ చేస్తా అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పక్క రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేయమని ఎక్కడా చెప్పలేదన్నారు. రుణమాఫీ జరిగినచో ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. మరి మేము కర్నూలులో రుణం తీసుకున్నామని ఒకే ఒక్క సాకుతో మాకు రుణమాఫీ చేయకపోవడం నిజంగా విడ్డూరకరం. దీన్ని ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మరి అలంపూర్లో నివాసం ఉంటూనే మరి ఇక్కడే పొలం ఉంది, మరి ఇక్కడే ఉండి ఇక్కడే ఓట్లు కూడా వేసాం మొన్న. మరి అన్నీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మీకు రుణం మాఫీ ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు సబబు? ఇది కరెక్ట్ కాదని మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకపోతే మరి గత 10 ఏళ్ల నుంచి కూడా రైతు బంధు కానీ పిఎం కిసాన్ నిధులు కానీ మా కర్నూలులో ఉన్న అకౌంట్లకే డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి అప్పుడు మేము తెలంగాణ వాసులమే కదా, మరి అప్పుడు వివక్ష లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వివక్ష కొనసాగిస్తున్నారో దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఖచ్చితంగా కూడా మరి అలంపూర్లో ఉన్న రైతులకు అందరికీ కూడా ఎక్కడ రుణం తీసుకున్నా కూడా వాళ్ళకంతా కూడా రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం.